లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా 19వ డివిజన్ లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి అఫ్సానా ఎంఏ రహీం గారితో మనమున్నాము. సార్, మీరు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీకు ఎలాంటి స్పందన వస్తుంది పబ్లిక్ నుండి? మేడం, మేము 19వ డివిజన్ కార్పొరేట్ అభ్యర్థిగా మా శ్రీమతి గారు అఫ్సానా గారు, నేను ఎంఏ రహీం 19వ డివిజన్ పోటీ చేస్తున్నాం. మేము గత ఎలక్షన్లో పోటీ చేసి 2వ స్థానంలో వచ్చినాము. కానీ ఈ 5 ఏళ్ల అవినీతి పరిపాలనలో ప్రజలు, మా 19వ డివిజన్ రేకుర్తి ప్రజలు, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, అందరూ నిరాశపరంగా 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు, అక్రమాలకు అన్నిటికీ వాళ్ళు ప్రజలను పట్టించుకోకుండా ప్రజలను బాగా ఇబ్బందులకు గురి చేసి, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా చేసి, ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో మేము వస్తున్నామని ముందుకొచ్చి మళ్ళీ అదే ప్రజలకు ఈ 5 రోజులు సంతోషపరిచి 5 ఏళ్ళు దోసుకటింటారని మేము ఈ ద్వారా ఈ ప్రజలకు చెప్తున్నాం. ఎందుకంటే మేము ఇదే రేకుర్తిలో పుట్టి పెరిగాం కాబట్టి మాకు రేకుర్తిలో ఎన్ని పనులు చేసేది ఉంది, ఎందరికి పెన్షన్స్ ఇప్పేది ఉంది, ఎందరికి డబుల్ బెడ్రూమ్స్ ఇప్పించేది ఉంది, ఎందరికి ఇందిరమ్మ హౌసెస్ ఇప్పించేది ఉంది, ఎందరికి ఏ గల్లీలో రోడ్ వేయాలి, ఏ గల్లీలో మోరీ వేయాలి, ఎక్కడ స్తంభం వేయాలి, ఎక్కడ లైట్ వేయాలి, ఏ శ్మశాన వాటికలో ఏ పని చేయాలి, హిందూ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ ఎలాంటి మేము లేకుండా మేము ఇక్కడ తెలుగువాడ కానీ, గౌడ్స్ కాలనీ కానీ, ప్రతిభ కోట కానీ, పాతవాడ కానీ, తెలుగువాడ కానీ, హరిహర నగర్ కానీ అన్ని ప్రజలతో మేము కలిసి మెలిసి ఎలాంటి హిందూ ముస్లిం లేకుండా మేము ఒక తమ్ముడుగా, రేకుర్తి వాసిగా అందరికీ ప్రేమతో మేము ఎల్లవేళ, ఇప్పుడు మేము ఓడిపోయినా కూడా మా తెలుగువాడ ప్రజలకు తెలుసు, మా రేకుర్తి ప్రజలకు తెలుసు, మేము బాగా కలిసిమెలిసి ఎప్పుడైనా రోజు మేము కలిస్తే ఏదైనా సందర్భం వస్తే అమ్మా నమస్తే, అన్న నమస్తే అని మేము ఉంటాం. కానీ ప్రజల వేరే వాళ్ళలాగా ఒక కార్పొరేటర్ ఇంటికి పోతే నువ్వు ఎందుకు వచ్చినావు మా ఇంటికి అని మేము ఎప్పుడు అన్నా, మా ఇంటికి వస్తే చెప్పులు ఇడిచిపెట్టావు అని చెప్పలే. మేము ఒక మనిషికి చిన్న చూపుగా చూడము, మేము అందరి ప్రజల్లో కలిసిమెలిసి బ్రతుకుతాం. కాబట్టి ఈ లోకం నుంచి పోయేటప్పుడు ఎవరు ఏం తీసుకుపోరు, మంచితనం మాత్రమే వస్తుందని అదే మాట మీద మేము ఉంటున్నాం. దయచేసి 19 ప్రజలారా, రేకుర్తి ప్రజలారా, ఈసారి మాకు బ్యాడ్ గుర్తుకు ఓటేసి మాకు భారీ మెజార్టీతో గెలిపించాలని అందరికీ మనం వేసుకుంటున్నాం. మా గ్రామ ప్రజలు ఉన్నారు, ఈ అందరి ప్రజలకు మీ సమక్షంలో, మీ సుమన్ టీవీ సమక్షంలో వీళ్ళకు ఎప్పుడైనా, ఇప్పుడు ఒక క్షణం ముందు మీరు అడగచ్చు, మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదన్నా పథకాలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారా అని మీరు ప్రశ్నించి వాళ్ళకు ముఖాముఖిగా అడగచ్చు. మేడం, మీ ఇంటికి 5 సంవత్సరాల్లో ఏదన్నా మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించారా, మీకు మీ ఇంట్లో ఎవరన్నా ఏజ్ 58 ఇయర్స్ 59 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకు మీ ఇంటికి తీసుకొచ్చి మీకు పెన్షన్స్ ఇప్పించారా, లేకుంటే మీకు ఏమైనా అవసరం ఉండి మీకు పోతే మీకు అనుకూలంగా పని చేశారా అనేది మీరు ఈ ప్రజలతోని అడిగి తెలుసుకోవచ్చు మేడం. ఎందుకంటే మేము ఎలాంటి ప్రజల ఏ మాట అయినా ప్రజలతోని అడిగి వాళ్ళ బాధలు, వాళ్ళ సుఖాలు కనుక్కొని మీ ముందుకు, మీ సుమంటికి మేము చెప్తున్నాం మేడం. మీకు ప్రధానంగా ఎక్కువగా ఏం సమస్యలు వినపడుతూ ఉన్నాయి వీళ్ళ దగ్గర నుండి వినపడే సమస్యల్ని మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సాధిస్తాను అనేటువంటి, అంటే వీళ్లకు అనుకూలంగా నేను నిధులు తీసుకొచ్చి వాటిని సమకూర్చగలుగుతాను అనే నమ్మకం మీకుందా? మీరంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు కదా, కాబట్టి మీకు ఒక భరోసా అనేది ఒకటి మీరు ప్రజలకు ఎలా ఇద్దాం అనుకుంటున్నారు? గత పాలకులు మా పార్టీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్క పథకం మీ ఇంటికి గడపకు తీసుకొచ్చి ఇస్తానని వాగ్దానం చేసి వాళ్ళ జీవితాలతోని 5 ఏళ్ళు ఆడుకొని
వాళ్ళకి ఎలాంటి స్కీమ్లు వాళ్ళ ఇంటి దాకా చేరదీయకుండా ఓన్లీ అక్రమాలకు, ల్యాండ్ గ్రాబరింగ్కు, ప్రజలను మోసం చేయడం తప్ప ఎలాంటి ప్రజలకు, పేద ప్రజలకు ఎలాంటి ప్రజలు పని చేయలే మేడం. అది వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆల్రెడీ ఇంతకు ముందు పోటీ చేసి ఓడిపోయాము అని అన్నారు కదా, మరి అప్పటి ఓడిపోయారు కాబట్టి అప్పుడు సెంటిమెంట్ ఏమన్నా ఇప్పుడు ఉపయోగపడుతుంది, గెలుస్తాను అని నమ్ముతున్నారా? ఆ రోజు మేము ఈ రహీం భాయ్ని పొడగొట్టుకున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో భారీ మెజార్టీతోని ఈసారి రహీం భాయ్ని గెలిపించుకొని ఈసారి పోయిన తప్పు చేయకుండా ఈసారి మరొకసారి రహీం భాయ్కి, అఫ్సానా గారికి భారీ మెజార్టీతో గెలిపించుకొని మాకు పని ఉంటే ఫోన్ చేస్తే మా ఇంటికని వచ్చి పని చేసే వ్యక్తి కావాలని వీళ్ళు కోరుకుంటున్నారు మేడం. అదే కోరుకునే విధంగా మేము వీళ్ళ ముందుకు వచ్చి వీళ్ళకి సేవ చేస్తాం మేడం. నాయకుడుగా, సేవకుడిలాగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈసారి కుల మతాలకు అతీతంగా అందరూ రహీం భాయ్కి సపోర్ట్ చేయాలని చూస్తారు. ఏ పార్టీ కాదు, ఏ గుర్తు కాదు, ఇండిపెండెంట్. వ్యక్తి ముఖ్యం ఇక్కడ. వ్యక్తి ప్రధాన సమస్య ఏంటంటే 22A అనేది భూముల సమస్య. ఒక్క రిజిస్ట్రేషన్ కూడా అయితే లేదు. ఒక సంవత్సరం నుండి భూములు అమ్ముకోవాలన్నా, భూములు పెళ్లిళ్ళకు కానీ ఏది కానీ సమస్య ఉన్నది. పెద్ద సమస్య అదే. 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నా కానీ వాళ్ళకి ఇప్పుడు భూములు అమ్ముడు పోతలేవు, రిజిస్ట్రేషన్లు అవుతలేవు. ప్రధాన సమస్య ఇక్కడ రేకుర్తిలో ఒక 4,500 ఎకరాల భూమి ఉన్నది. 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయినా కానీ ఇప్పుడు దాన్ని 22Aలో ప్రభుత్వం పెట్టింది. అది తీయాలంటే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరు ప్రతి ఇంటికి ఇబ్బంది పడుతున్నారు. దాని సమస్య మేము ప్రధానంగా మా కార్పొరేటర్ సాబ్ గెలిచిన తర్వాత మేము ఏ పార్టీ అయినా కానీ, కాంగ్రెస్ గెలవని, రాష్ట్రంలో ఎవరున్నా కానీ సమస్య వాళ్ళ తీసుకుపోదామని మేము నిర్ణయించుకున్నాం. అందరికీ సమస్య ఇక్కడ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నటువంటి అఫ్సానా రహీం గారు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ కూడా కోరుకుంటుందండి.